ముఖ్యమంత్రుల సమావేశం, చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశము ఆంధ్ర జలదోపిడికి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేయబడ్డ మా సమావేశంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే పోలవరం లింక్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పోలవరం కానీ, బనకచెర్ల కానీ, కృష్ణా నుంచి వచ్చేటటువంటి 200 టీఎంసీలు నిల్వ చేసుకునే మల్యాల ప్రాజెక్టు కానీ, ఏవైతే ఆంధ్ర పెద్ద ఎత్తున జలదోపిడికి డిసైడ్ అయ్యి పనిచేస్తుందో, ఎందుకంటే కేంద్రం ఇచ్చే డబ్బులతోటి తెలంగాణ నీళ్లను యథేచ్ఛగా వాడుకునేటటువంటి ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో, వాడికి ఏవైతే సమస్యలు వస్తే ఆ సమస్యలను క్లియరెన్స్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ఉపయోగపడిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. బనకచెర్ల అంశం లేదనేటటువంటిది అయితే వార్తలు చెప్తుందో ప్రభుత్వము, అది పూర్తిగా అబద్ధం అని చెప్పేసి నేడు కిషన్ రెడ్డి గారు చెప్పిన ప్రకటన ద్వారా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి రామానాయుడు చెప్పిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. బనకచెర్ల అనే వర్డ్ అనేది లేకుండా వాళ్ళు మీటింగ్ పెట్టినటువంటిది అసత్యం అని చెప్పేసి ఈ మాటలతో తేలిపోయింది. బనకచెర్లను క్లియర్ చేసుకోవడానికి ఏదైతే, అంతేగాక నీటి లభ్యత ఏ ప్రాంతంలో ఉంటుందనేటటువంటిది, అంటే ఆంధ్ర జలదోపిడికి అనుకూలంగా నీటి లభ్యత ఉండేటటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసుకోవడానికి నిపుణుల కమిటీ ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సమావేశం ద్వారా వాళ్ళు ఏంటిదంటే, హైడ్రాలజీ క్లియరెన్స్ లేనటువంటి ప్రాజెక్టులు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేనటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా పోలవరం అథారిటీ క్లియరెన్స్ లేనటువంటి ప్రాజెక్టులను ఏవైతే అవి అవకాశం లేనటువంటి దాన్ని అవకాశం మార్గం క్లియర్ చేసుకోవడానికి కొరకు ఈ సీఎంల మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సీఎంల మీటింగ్ల ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఒప్పుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలది ఏం సమస్య ఉంటుంది అని చెప్పేసి ఏదైతే మోడీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి కొరకు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సిడబ్ల్యూ సమావేశం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాము. ఇది ఆంధ్ర జలదోపిడికి పూర్తి స్థాయిలో ఉపయోగపడేటటువంటి ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ అనే సబ్జెక్టే మాకు మొదటి నుంచి కూడా తెలంగాణ జలదోపిడి సబ్జెక్ట్ మీద లింక్ అయినటువంటి పరిస్థితి అనేది గుర్తు చేస్తున్నాం. ఆ రోజు 1956లో తెలంగాణను సస్యశ్యామలం చేసేటటువంటి 9 ప్రాజెక్టులను రద్దు చేసినటువంటి ఆంధ్ర పాలకులు. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జలదోపిడికి మార్గం సుగమం చేసేటటువంటి విధంగా ముఖ్యమంత్రులతో అండర్స్టాండింగ్ చేసుకొని, అదేవిధంగా కేంద్రం ఏదైతే వాళ్ళ మీద డిపెండ్ అవుతుందో ఆ డిపెండెంట్ను ఆధారం చేసుకొని వీళ్ళు తెలంగాణ జలదోపిడికి వాడుకుంటున్నారని చెప్పేసి సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏంటిదంటే, గత ఎలక్షన్స్ లోపల పిలిచి ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ, ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో కానీ, ఏవైతే ఆంధ్రోళ డబ్బులతో ఆయన ఈ వైభవం అనుభవిస్తుండో వాళ్ళ కృతజ్ఞతగా ఈ నీటిని ఉదారంగా అప్పచెప్పేటటువంటి కార్యక్రమాలు చెప్తుండని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా కేంద్రంకు సహకరించి, కేంద్రము ఏదైతే ఆంధ్రప్రదేశ్కు డిపెండ్ అయిందో సహకరించడానికి ఒక సమన్వయకర్తగా ఉపయోగపడుతుండు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర పార్టీ నాయకులందరూ కూడా, ముఖ్యంగా ఈరోజు చూస్తే నారాయణ కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంకు అభ్యంతరం ఏంటిది అని చెప్పడం ద్వారా ఇది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రులంతా ఒకటై తెలంగాణ జలదోపిడికి సహకరిస్తుందని చెప్పేసి సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ నీటి దోపిడీ మీద పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెంచుకుంటే తప్ప ఈ రాజకీయ నాయకులు నమ్ముకుంటే పూర్తిగా మోసమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటు మహానదిని ఇవ్వడానికి ఒరిస్సా ఒప్పుకోదు, ఇటు ఇంద్రావతిని ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ ఒప్పుకోదు, అదేవిధంగా కావేరిని ఇవ్వడానికి కర్ణాటక ఒప్పుకోదు, అదేవిధంగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి మహారాష్ట్ర ఒప్పుకోదు. కానీ తెలంగాణ మాత్రము ఆంధ్రకు నీళ్ళు ఇవ్వడానికి కొరకు డైరెక్ట్ ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టుకొని నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ నీటి దోపిడీ అనేది ఇంత సరళంగా తయారైందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రజలంతా అవగాహన తెచ్చుకోవాలి.
మాకు గోదావరి కావేరి అనుసంధానం పేరిట ఈరోజు మొత్తం గోదావరి మా తెలంగాణకు ఉపయోగపడేటటువంటి గోదావరి కావేరికి అనుసంధానం పేరు మీద ఆంధ్ర రాయలసీమను యథేచ్ఛగా సస్యశ్యామలం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఇంతవరకు కూడా ఈ 50, 75, 65 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ ప్రాజెక్టులు అనుమతి ఇవ్వడం లోపల మొట్టమొదటి నుంచి కూడా అడ్డుపడుతున్నటువంటి ఆంధ్ర పాలకులు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదే చంద్రబాబు నాయుడే కానీ జగనే కానీ వీళ్ళు మొత్తము సిడబ్ల్యూసీ దగ్గర ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాజెక్టులు అనుమతి విషయంలో కూడా వీళ్ళు అభ్యంతరం పెట్టినటువంటి విషయము సుస్పష్టమని చెప్తున్నాము. ఈ చంద్రబాబు నాయుడు సిడబ్ల్యూసీ మీద తెలంగాణ ప్రాజెక్టుల మీద అభ్యంతరం చెప్పలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అటువంటి తెలంగాణ ప్రాజెక్టుల అభ్యంతరం చెప్పిన వాడికి ఇప్పుడు మనం నీళ్ళు ఎట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తెలంగాణకు ఉన్నటువంటి అత్యంత గొప్ప వనరు ఈ గోదావరి కృష్ణా నదులు. వీటిని కూడా మనం కోల్పోతే తెలంగాణ పూర్తిగా ఎడారయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ మొత్తం దేనికి కూడా పనికి రాకుండా పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రోజేమో చంద్రబాబు పాలనలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగా అంటాడు, ఇప్పుడేమో వ్యవసాయం దండుగానేటోడు ఇప్పుడు మొత్తం ఈ 1 year కాలంలో కూడా వ్యవసాయం కొరకు జలదోపిడి కొరకు ఇన్ని ప్రాజెక్టులు తీసుకుంటాడా? వ్యవసాయం దండుగానేటోడు మీకేమో నీళ్లు కావాలి, మాకేమో దండుగా అని చెప్పేసి మీరు పరిశీలిస్తారా అని చెప్తున్నాము. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే డిపెండెన్సీని వదులుకొని ఈ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటే ఈవెన్ జల వనరులకు సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా పర్మిషన్ ఇవ్వబడినటువంటి ప్రాజెక్టులను మీరు